నేటికి 5 కథలు మనమంతా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 5 కథలలో మొదటి కథ ఇలా ప్రారంభం అవుతుంది. ఇందులో వ్రతం ఎలా చేయాలో చెబుతూ ఒకానొక బ్రాహ్మణుల ఇంట్లో ఈ వ్రతం జరుగుతూ ఉండగా తెలుసుకున్నది అని తెలిసారు. ఆ వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు. ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు అక్కడికి వచ్చాడు. ఆ వ్రతం చూశాడు, ప్రసాదం తీసుకున్నాడు. ఏమిటి ఈ కథ అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, చేశాడు. సత్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోయాయి. అంత్యంలో సత్యపురానికే వెళ్ళాడు అని మొదటి కథ తెలియజేస్తుంది. సత్యనారాయణ మహారాజకి అత ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ ప్రారంభమవుతున్నది. ఈ కథలో ఈ వ్రతంలో వచ్చే అంశాలన్నీ కూడా చెబుతూ సత్యనారాయణ వ్రత కథ అంటే రంభాఫలం ఘృతక్షీరం గోధుమస్య చూర్ణకం అభావేశాలి చూర్ణం వా శర్కరాంచ గుడం తథా. సిరా చేసుకోమని చెప్పలేదు, పొడి ప్రసాదమే తినాలి అని ఉన్నది. గోధుమ పిండి, అది లేకపోతే బియ్యం పిండి, అలాగే అన్ని పదార్థాలు షేరుంబావు సమానంగా సిద్ధం చేసి ఈ వ్రతాన్ని చెయ్యాలి. నేను సత్యమే మాట్లాడతాను అన్న సంకల్పంతో చెయ్యాలి అంటూ ఈ వ్రతకథ విధానము, నియమము, పద్ధతి అంతా కూడా ఈ వ్రతకథలలో ఒకటి కథ రెండవ కథలో కూడా కొంత చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా ఉదయం కానీ సాయంత్రం కానీ మహిళలు కానీ పురుషులు కానీ కుల వత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా కష్టాలు వచ్చినప్పుడేని కాకుండా ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు అని మనకు సత్యనారాయణ వ్రత కథ మొదటి 2వ అధ్యాయాలు ఇలా విపులంగా తెలియజేస్తాయి. బ్రాహ్మణ కథ అనంతరం కట్టెలు నమ్మేటటువంటి వాడు చెప్పే కథలో ఉండే ప్రత్యేకత ఇదే. ఆ కట్టెల మోపు అమ్మితే ఎంత డబ్బు లభిస్తుందో దానితో ఈ వ్రతం చేస్తాను అన్నాడు, చేశాడు. అంత్యపురంలో సత్యపురాన్ని వెళ్ళాడు అంటూ ఈ 2వ కథ తెలియజేస్తుంది. అందరూ కూడా ఒక్కసారి ముక్త కంఠంతో ఆ స్వామిని తలుచుకోండి. రమాసమేత సత్యనారాయణ మహారాజకి తృతీయోధ్యాయ ప్రారంభ. స్మరించుకుంటున్నాం మనం. కార్తీక మాసంలో శ్రవణమే ముఖ్యం, స్మరణనే ముఖ్యం, శ్రద్ధనే ముఖ్యం. ఈ 3వ కథ మనం చెప్పే అంశం ఏమిటి అంటే ఒకానొక నదీ తీరంలో భద్రసాను నదీ తీరే సత్యస్య వ్రతమాచరేత్. నదీ తీరంలో వ్రతం చేయాలి. వ్రతం ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసుకోవాలి, దేవాలయాలలో చేయాలి, నదుల వద్దన చేయాలి, సామూహికంగా సమష్టిగా ఎక్కడైతే సమష్టిగా కూర్చుంటామో సామూహికంగా అక్కడ చేసుకోవాలి. ఆ సమయంలో ఒక సాధువుని కోపటి వాడు విచ్చేసి నాకు సంతానం లేదు, నాకు కలగాలని కోరుకున్నాడు, సంతానం కలిగింది. ఈ కథలో నిర్లక్ష్యం చేస్తే శాపాలకు గురవుతాడు అంటూ ఈ 3వ కథ తెలియజేస్తుంది. రమా సమేత సత్యనారాయణ మహారాజకి స్వామి దయాళువు కాబట్టే 4వ కథలో మళ్ళీ స్వామి దర్శనమిచ్చాడు ఆ రాజుగారికి. ఇల్లాలు కూతురు చేసిన వ్రతం వల్ల సంతోషించాడు. సాధువు అల్లుడు ఇద్దరు కూడా బంధనాల నుంచి విడిపడ్డారు. తిరిగి అహం ఉంటుంది. అందరిలో ఉండేది అహమే. అహం పోతే కానీ అనుగ్రహం లభించదు. కనుక స్వామి అనుగ్రహంతో ఆ అహం తొలగిపోయింది. సాధువు కుమార్తె కూడా వ్రతం చేసింది, ప్రసాదం తీసుకున్నది. 5 కథలలో కూడా ప్రసాదమే ముఖ్యం కనుక ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఈ 4వ కథ తెలియజేస్తుంది. రమా సమేత సత్యనారాయణ మహారాజకి ఆత్మీయులారా 5వ కథ చెబుతాను. ఇది ఎలాంటిది అంటే తుంగధ్వజుడు అనే పేరుగల ఒకానొక రాజు, ప్రజలను పన్నతండ్రి వారి పరిపాలించేటటువంటి మహానుభావుడు అడవికి వెళ్ళాడు. ఎవరో గోపాలకులు ఇచ్చారు అంటూ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాడు, కష్టాల పాలయ్యాడు. కాబట్టి ఈ వ్రతం చేసే సమయంలో ధనికుడా బీదవాడా అన్న తేడాలు చూపించకుండా ఎవరు చేసినా వ్రతం వ్రతమే, ఎక్కడ చేసినా వ్రతం వ్రతమే. మీ అందరి కోసం ఇక్కడ ఈ వేదిక వ్రతం చేయిస్తున్నదిగా ఈ వ్రతం మీరందరూ చేశారు అనేటటువంటి సంకల్పంతో ఆ వ్రతం చేసిన పుణ్యఫలం మీ అందరికీ లభించుగాక అనే విషయంగా మనమంతా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేస్తూ వశ్యేద్యా వ్రతముత్తమం కథాం వాశుణయాద్యస్తు వశ్యేద్యా వ్రతముత్తమం తస్య నశ్యంది పాపాని సత్యదేవ న సంశయ. ఈ సత్యకథలలో 170 శ్లోకాలు ఉంటాయి, 169. ఈ 170వ శ్లోకం ఇప్పుడు నేను చెప్పింది. కథాం వాశుణయాద్యస్తు, కథ విన్నా, కథ స్మరించిన, చూచిన, సత్యదేవా అని పిలిచిన ఆ స్వామి అనుగ్రహం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటూ ఈ కథ మనకు తెలియజేస్తుంది. కాబట్టి కథ చేశాం, స్వామి అనుగ్రహంతో మనమంతా జ్ఞానదీపాలుగా మారుతున్నాం అనే సంకల్పం చేద్దాం. సత్యనారాయణ మహారాజకి